వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వీసాలు గ్రీన్ కార్డుల విషయంలో అమెరికాలో ఉన్న భారతీయులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. మామూలుగా ఎవ్రీ ఇయర్ గ్రీన్ కార్డుల కోసం లాటరీ తీస్తారు. గ్రీన్ కార్డు ప్రాసెస్లో ఉన్న చాలా ఏళ్ళు ఆ గ్రీన్ కార్డు తమ చేతికి రావడానికి భారతీయులు ఇక్కడ ఏళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ఏళ్ల పొడిగింపు మరికొంచెం పెరిగింది. భారతీయులను 2028 వరకు గ్రీన్ కార్డులకి అర్హులు కాదు అని ట్రంప్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రకటించింది. దీనికి కారణం ప్రతి ఏడాది విపరీతంగా భారతీయులు అమెరికాకి వస్తున్నారు. వాళ్ళకి ఎక్కువగా గ్రీన్ కార్డులు ఆమోదం పొందుతున్నాయి. దీన్ని కొంచెం ఆపి మిగతా దేశాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాము అని ట్రంప్ గవర్నమెంట్ చెప్తోంది. అయితే ఇప్పటికే గ్రీన్ కార్డు క్యూలో ఉన్న వాళ్ళు ఎప్పుడో 2015 నుంచి 2020 నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. గ్రీన్ కార్డు క్యూలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వెయిటింగ్ మరొక 4 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. జనరల్గా గ్రీన్ కార్డు పిటిషన్ వేసిన తర్వాత అది అప్రూవ్ అవ్వడానికే ఇంత టైం పడుతుంది. దాదాపు చాలామంది లక్షల మంది భారతీయులు ఇక్కడ ఆల్రెడీ వచ్చి గ్రీన్ కార్డుకి అప్లికేషన్స్ వేసుకుని పిటిషన్లు వేసుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. గ్రీన్ కార్డు చేతికొస్తే ఇక్కడ శాశ్వతంగా ఉండడానికి ఒక అవకాశం వస్తుంది. అది లేనంత వరకు H1B వీసా రెన్యువల్ అవుతూనే ఉంటుంది. గ్రీన్ కార్డుకి పిటిషన్ వేసాము అని ఒక దాంతో ఉంటారు, కానీ H1B వీసా మీద ఉన్నట్టే లెక్క అవుతుంది. గ్రీన్ కార్డు చేతికి వస్తేనే అమెరికాలోని శాశ్వత నివాసం ఉండడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు అది మరింత కష్టతరంగా మారింది. అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది లెక్కలు చూపిస్తుంది. భారతీయులు చాలా ఎక్కువగా వస్తున్నారు అమెరికాకి. దీనివల్ల మిగతా దేశాల వాళ్ళకి అవకాశం కుదరటం లేదు అని ప్రతి ఏడాది ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కేవలం 50,000 గ్రీన్ కార్డులని మాత్రమే ఎంపిక చేస్తుంది ఏడాదికి. ఇందులోని అన్ని దేశాల వాళ్ళు ఉంటారు. ఇప్పటి వరకు భారత్కే ఎక్కువ వచ్చాయి, మిగతా దేశాల వాళ్ళకి తక్కువ వస్తున్నాయి అనేది ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెక్కలు కూడా చెప్పారు. 2021లో 93,450 మంది ఇండియా నుంచి అమెరికాకి వచ్చారు. అలాగే 2022లో 127,010 మంది, 2023లో 78,070 మంది. ఈ సంఖ్య అలా పెరుగుతూనే పోతోంది. 70 నుంచి 1,00,000 లోపల జనాలు ఖచ్చితంగా అమెరికాకి ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. వీళ్ళకి గ్రీన్ కార్డులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దీన్ని పక్కన పెట్టాలి. మిగతా యూరోప్, ఆఫ్రికా కంట్రీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి గ్రీన్ కార్డులు ఆమోదం పొందడం చాలా తక్కువ అవుతుంది. అందుకనే వాళ్ళకి ఇస్తాము ఈసారి అని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తోంది. అలాగే ఈ గ్రీన్ కార్డులు పక్కన పెట్టడంలోని మిగతా దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వాళ్ళని 2026 వరకే కొన్ని దేశాల వాళ్ళకి గ్రీన్ కార్డులు ఇవ్వమని చెప్పేశారు. అందులోని చైనా, దక్షిణ కొరియా, పాకిస్తాన్ ఈ దేశాలన్నీ ఉన్నాయి. వీళ్ళందరికీ 2026 వరకు గ్రీన్ కార్డులు ఇవ్వమని చెప్పారు. ఓకే, ఇండియాకి మాత్రం 2028 వరకు గ్రీన్ కార్డులు ఇవ్వమని చెప్తున్నారు. అసలే ఇప్పుడు H1B వీసాలు రావటం లేదు. దానికి తోడు ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్లో చాలా అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉన్నది. ఇండియన్స్ కానీ ఎవరైనా విదేశీయులకి ఇక్కడ అమెరికాలో బతకడం కొంచెం కష్టంగా ఉన్నాయి పరిస్థితులు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం బాంబు పడుతుందో తెలియకుండా రోజు కొంచెం భయంగానే బతుకుతున్నారు అని చెప్పాలి. అలాంటి వాళ్ళకి ఇది మరొక పెద్ద పిడుగుపాటైంది. నేను మనోజ్ఞ, బెంటన్విల్, ఆర్కన్సా నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.